coming onto the stage. I need J. Thiruvenkatesh, Sheikh Nafisa, 5th class to perform. Give him a big round of applause. Good evening to everyone. Okay. Good evening to everyone. My name is J. Thiruvenkatesh. I am studying 5th standard in Itaram Public School. My name is Nafisa. I am studying 5th standard in Itaram Public School. Today we will tell about పాఠశాల మరియు ఉపాధ్యాయుడిని ప్రాముఖ్యత. Hi Nafisa. Hi Thiruvenkatesh. ప్రతిరోజు పాఠశాల వెళ్ళాలా? ఎన్ని చదువులు చదవాలా? అలా అనకూడదు. పాఠశాల మరియు ఉపాధ్యాయుని ప్రాముఖ్యత చెబుతాను విను. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమో గాని ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకు పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయునికి సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టుకోకూడదు. ఆయన తరగతి గదిలో చెప్పే ప్రతి పాఠము ఒక సూక్తి వంటిది. కాబట్టి ఉపాధ్యాయుడు వాకుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్థి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్థి సంఘానికి దేహం వంటి వాడైతే ఉపాధ్యాయుడి ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి ఏటా సత్కరించుకోవలసిన విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు. కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. వాటిని పొందడం ముందుగా విద్యార్థి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. ఒక కుటుంబం లాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటి లేనిది, దేనితోనూ పోల్చడానికి వీలు లేనిది. ఎందుకంటే గురువు జీవితాలను మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు, కానీ ఒక గురువు బాధ్యత సమాజంపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. విద్యార్థి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయునితో తన పని పూర్తయిపోయిందనుకోకూడదు. విద్యాలయం నుంచి బయటకు వచ్చాక అతనికి ఉపాధ్యాయుడి సందేశం అవసరమవుతుంది. అప్పటి వరకు కంటికి రెప్పల్లా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఉపాధ్యాయుడి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గరకు వచ్చి అప్పటి వరకు తాను నేర్చుకున్న నడువడి క్రమశిక్షణ మాత్రమే పై అంతస్తులకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఇప్పుడే విద్యార్థి అత్యంత జాగరూకతతో నడుచుకోవాలి. ఇది అతని భవిష్యత్తుపై